Today I am going to speak about the topic, the beauty of resurrection and new dawn of hope. The promise of resurrection foretold by Isaiah. The triumph of love over death. The transformation of grief into joy. John chapter 16 and verse 20. A call to a resurrected life and a resurrected living. Romans 6:4. అదే చెప్పా, యేసయ్య మెంటాలిటీ మనం చూడలేదు, యేసయ్య క్యారెక్టర్ మనం చూడలేదు, యేసయ్య కాంటెంట్ మనం చూడలేదు. మనం ఈ సిలువ మీద చూసిన, వాక్యంలో చూసిన యేసయ్యని చూసామంటే ఆ తండ్రి మెంటాలిటీ, తండ్రి క్యారెక్టర్, తండ్రి ఆలోచన, తండ్రి ఏలాగా ఉండాలనుకున్నాడో మన ఎదుట యేసుక్రీస్తు అలాగా జీవించాడు మనకి. మనం చూసింది చదువుతుంది యేసయ్య గురించి అనుకుంటున్నాం, కానీ మనం చూసేది చదివేది తండ్రి గురించి, యేసయ్య గురించి కాదు. యేసయ్య తిరిగి లేచాడు, యేసయ్య తిరిగి లేచాడు, యేసయ్య తిరిగి లేచాడు. బాగుంది, చాలా బాగుంది. తిరిగి లేపినోడు పక్క వెళ్ళిపోయాడు, లేచినోడు మాత్రం హైలైట్ అవుతున్నారు. తిరిగి లేపింది ఎవరు? తండ్రి. ఇఫ్ యు డోంట్ డై డైలీ ఫర్ క్రైస్ట్, then you don't have the power of the Holy Spirit to live for Christ daily. Your life depends upon your death. Today I am going to speak about the topic, the beauty of resurrection and new dawn of hope. ఒక పునరుత్థానం అనేది ఒక అందమైన క్రియ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఆ పునరుత్థానం జరగకపోయి ఉంటే ప్రజలు అనుకునే మాటలన్నీ నిజమైపోతాయి. ఆ నిజాల్ని మనం నమ్మి అబద్ధంగా జీవించేవాళ్ళం. కానీ ఎప్పుడైతే పునరుత్థానం జరిగిందో మనకు ఒక నిరీక్షణ పుట్టింది. క్రైస్తవులకు నిరీక్షణ పునరుత్థానమే. ఆ పునరుత్థానం ఉన్నప్పుడే మనకి నిరీక్షణ కలిగి మనం అందరం కూడా మన మనసులతో, హృదయాలతో చాలా ఆనందించగలం. ఈ చిన్ని వాక్యాన్ని ప్రతి ఒక్కరూ వినాలని నేను కోరుకుంటా ఉన్నాను. పాయింట్ నెంబర్ 1, ద ప్రామిస్ ఆఫ్ రెజరెక్షన్ ఫోర్టోల్డ్ బై ఐజయా. యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త ముందుగానే చెప్పాడు, ఒక అతను వస్తాడు, అతను మళ్ళీ పునరుత్థానం పొందుకుంటాడు. ఆ పునరుత్థానాన్ని గురించి ముందుగానే ప్రవచన వాక్యం పలికిన ఒక ప్రవక్త ఎవరైనా ఉన్నారు అది అంటే ఆయన యెషయా ప్రవక్త. చూసుకుందాము. యెషయా 25:8. మరి ఎన్నడూ ఉండకుండా మరణమును ఆయన మింగివేయును, ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖం మీద బాష్ప బిందువులను తుడిచివేయును, భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును, ఈలాగున జరునని యెహోవా సెలవిచ్చి ఉన్నారు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ప్రభువైన తండ్రి యెషయా ప్రవక్త చేత మాట్లాడిస్తూ రాయిస్తూ ఉన్నాడు. ఆ విషయం ఏంటయ్యా అంటే ఏంటన్న విషయము? ఆ విషయం ఏంటి? ఈ యొక్క పునరుత్థానం గురించి. మరి అన్నట్టు ఉండకుండా మరణమును ఆయన మింగివేయును. సో ఆ మరణమును మింగివేయడం, తర్వాత ఆ మరణము నుండి లేచిన తర్వాత ఆ మరణానికి ఒక ప్రశ్న వేశాడు, మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ముళ్ళు అంటే ఏంటి? గుచ్చుకునే ముళ్ళు అనుకుంటున్నారా? శోధన, బాధ ముళ్ళు అంటామా? నీకాడంత ముళ్ళు ఉందా అంటాం. ముళ్ళు అంటే ఏంటి? అంత దమ్ము ఉందా, అంత ఆస్తి ఉందా అని అర్థం. యాక్చువల్గా మన భాషలోకి రావాలంటే మరణమా నీ దమ్ము ఎక్కడ? ముళ్ళు అంటే గుచ్చుకునే ముళ్ళు కాదు. మరణమా నీకంత సీన్ ఎక్కడ? మరణమా నీకు ఆ దమ్మేది? ఏది? నన్ను ఆపే దమ్ము నీకెక్కడిది? నేను నిన్ను జయించాను, ఇప్పటిదాకా నిన్ను ఎవడు జయించలేదు. మరణమా నిన్ను ఎవరు జయించలేదు, నేను జయించాను, ఇక మీదట నా పేరట అందరూ నిన్ను జయిస్తారని చెప్తున్నాడు దేవుడు. ఆ విషయము దేవుడు రాశాడు.
అసలు మరణంకి అంత దమ్ము ఎవరిచ్చారు? అసలు గుర్తుపెట్టుకోండి, ఆ మరణానికి అంత దమ్ము ఎవరిచ్చారు? ఫస్ట్ పాయింట్. ఎట్లా అంటే, దేవుడు ఆదామును అవ్వను తయారు చేసినప్పుడు వారు చావు లేకుండా ఉన్నారు. ఎప్పుడైతే తినకూడని పండు వారు తిన్నారో అప్పుడు ఏమైందంటే పాపము లోకంలోనికి వచ్చేసింది. అవిధేయత అనే పాపము, విధేయత లేని అవిధేయతతో కూడిన పాపము లోపలికి వచ్చింది. ఎప్పుడైతే పాపము లోపలికి వస్తుందో పాపము ఏమి కంటది? మరణాన్ని కంటది. సో వీళ్ళు ద్వారాన్ని తెరిచారు, లోపలికి పాపం వచ్చింది. పాపము దేన్ని పట్టుకొచ్చింది? మరణాన్ని పట్టుకొచ్చింది. ఈ మరణం ప్రతి ఒక్కరిని మింగివేస్తూ ఉంది, ప్రతి ఒక్కరిని మింగివేస్తూ ఉంది. ఎవ్వరు అతిథులు కాదు దీంట్లో. అంటే పాపానికి ఎవడైనా బానిసే, పాపానికి ఎవడు అతిథుడు కాదు. పాపము నుండి వచ్చిన బై ప్రోడక్ట్ డెత్, మరణము, దానికో అతిథుడు కాదు. ఎవడైనా నాకు లోపడవలసిందే అని కొన్ని వేల 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 సంవత్సరాల నుంచి ఈ లోకాన్ని పాపము మరణము రెండు కలిసి ఏలతా ఉన్నాయి, ఏలతా ఉన్నాయి. ఈ పాపము ఈ మరణము ఏలటము ఏ రీతిగా వెళ్ళిందంటే, సాతానుగాడు కూడా ఆ రోజు ఆ పండు తినొద్దన్నాడా, తింటే నువ్వు కూడా ఆ దేవుళ్ళు అయిపోతావని తినొద్దన్నాడు. అంతే, నువ్వు తినొచ్చు అని చెప్పించాడు. సర్పం రూపంలో వచ్చి కలిసిపోయారు. ఈ సర్పంలో నుండి వచ్చిన పాపం, సరే ఆ సాతానుగాడు పైన తోసివేశాడు కదా, పైనుండి తోసివేశాడు కదా ఆడు. రెండోది ఇక్కడ మరణము, పాపం, ముగ్గురు ఏకమైపోయారండి. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు ఏకం కదా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఏకం కదా. ఇక్కడ చావు, పాపము, రెండోది సాతానుగాడు, మూడు ఏకమైపోయారు. ఇప్పుడు ఇటు ముగ్గురు, ఇటు ముగ్గురు, ఇటు ముగ్గురు, ముగ్గురు అనబడే ఒక్కరు, ముగ్గురు అనబడుతున్న ఒక్కరు, ఇక్కడ ముగ్గురు, ఇద్దరిలో పోరాటం జరుగుతుంది ఇప్పుడు. సో ప్రతి ఒక్కరిని పాపంలో లాగాలి, వాడి మరణానికి గురి చేయాలి, వాడిని చంపేయాలి, వాడిని దేవుని తెలుసుకోకూడదు, నిత్య నరకాగ్నిలో నేను పడ్డట్టే నువ్వు పడిపోవాలి. అది కాన్సెప్ట్. ఆల్ త్రిమూర్తుల కాన్సెప్ట్. ఇక్కడ ఏకైక ఆయన, ఏకైక దేవుడు, ఇక్కడ ముగ్గురు. ఇక్కడ అయిపోయిన తర్వాత ఏమైందంటే, యేసయ్య మరణించాడు తెలిసిందే, తిరిగి లేచాడు. మరణమా నీ ముళ్ళు ఎక్కడ అంటే, ఓ మరణమా నీ దమ్ ఎక్కడ? ఏది నీ దమ్? ఏది? వేర్ ఈజ్ యువర్ పవర్? వేర్ ఈజ్ యువర్ పవర్? ఏ ఆదామును మింగేసావు కదా, అవ్వను మృంగినావు కదా, నా ప్రవక్తలందరినీ మృంగినావు కదా, నన్ను కూడా అట్లా చేద్దామని చూసావా? నీకు ఆ శక్తి పాపం ఇస్తే, ఆ మరణానికి ఎవరిచ్చారు పవరు? పాపం మరణానికి పవర్ ఇచ్చింది. గుర్తుపెట్టుకోండి, మరణానికి ఏం పవరు లేదు అసలు. ఇట్స్ జస్ట్ నథింగ్. డెత్ ఈజ్ నథింగ్. ఓకే, ఆ మరణానికి పవర్ ఉందంటే అది పాపం ఇచ్చింది పవర్. సో దేవుడు పాపాన్ని జయిస్తే మరణాన్ని జయించినట్టే. దేవుడు మొట్టమొదటిగా పాపాన్ని జయించాడు. సో తద్వారా మరణానికి పవర్ లేకుండా పోయింది. ఎవరైనా సరే మనం కూడా యేసుక్రీస్తులో ఉండి పాపాన్ని జయిస్తే మరణం మీద పవర్ మనకి వచ్చేస్తుంది. సేమ్ పవర్, కొద్ది కూడా తగ్గదండి. యేసుక్రీస్తు వరకు ఏ పవర్ ఉందో ఆ పవర్ వచ్చేస్తుంది మనకు కూడా. కానీ పాపాన్ని జయించాలి మనం. దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే జయిస్తామో మరణానికి పవర్ వస్తుంది మనకి. సో మరణమా నీ ముళ్ళు ఎక్కడా అని అడుగుతున్నాడు. నాకేం సంబంధం లేదయ్యా అని ఉండొచ్చు, కానీ పాపం ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు? మరణమా నీ ముళ్ళు ఎక్కడా అని యేసే మరణంతో మాట్లాడాడు కదా, అడిగాడు కదా మరణాన్ని. మరి పాపంతో ఎందుకు మాట్లాడలేదు? అప్పటికే పాపాన్ని జయించేశాడు శిలువ మీద. అప్పటికే పాపానికి పవర్ పోయింది. యేసు అడుగుతున్నాడు, ఈ చిత్తమైతే ఈ పాత్రను ఆయన తొలగించాలని అడుగుతున్నాడు. నో 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 నో, ఈ పాత్ర నీ దగ్గర ఉండాలా, నువ్వు జయించాలంటున్నాడు తండ్రి. శిలువ మీద పాపాన్ని నిర్మూలించేశాడు. ఇంకా పాపం పోయింది. బిక్కు 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 అని తిరుగుతుంది మరణం. ఇప్పుడు ఈ మరణానికి పవర్ ఎవరిస్తున్నారు? పాపం. ఈ పాపం ఏమి శిలువ మీద బిక్కు బిక్కు మరి నరికేశాడు దేవుడు. శిలువ మీద చనిపోయింది ఆయన మనకు కనబడుతుంది, కానీ శిలువ మీద చనిపోయింది ఆయన. నీ పాపము నా పాపం, మన పాపము నిమిత్తము ఆయన మరణించాడు.
పాపము నిమిత్తము. సో ఎప్పుడైతే శిలువ మీద ఆయన మరణించాడో ఆ పాపము పోయింది. ఆయనలో నుండి వచ్చే ప్రతి వారికి ఆ పాపానికి అధికారము లేదు. యేసుక్రీస్తు ద్వారా ఎవరైతే జీవిస్తున్నామో యేసుక్రీస్తు జయించిన ఆ పాపానికి మన మీద అధికారం లేదు, తీసేశాడు ఒకసారి. అర్థమవుతుందండి స్టోరీ? అర్థమవుతుంది కదా? ఇప్పుడు పాపం అనేది యేసుక్రీస్తు వారిలో ఉన్న విషయాల్లో లేదు, కొట్టేశాడు. ఇంకా బిక్కుమని తిరిగేది ఎవరు ఇప్పుడు? మరణాన్ని జయించాడు. ఓ మరణం అని దమ్ము ఎక్కడా అని అడిగాడు. నో, నాకు దమ్ము లేదు. నీ మీదే కాదయ్యా, నీ నామంలో ఎవరుంటారో, నీ నామంలో ఎవరు ముందుకెళ్తారో, నీ నామాన్ని ఎవరు మోస్తారో, నీలో ఎవరుంటారో వాళ్ళ మీద కూడా నాకు దమ్ము లేదు. పక్కెళ్ళిపోయాడు. ముగ్గురులో ఏం చెప్పాడు? ఫస్ట్ పాపం వెళ్ళిపోయింది, రెండోది మరణం వెళ్ళిపోయింది, మూడో సాతాను గడు ఉన్నాడు. వాడు పనులు చేస్తున్నాడు, ఇంకా మామూలుగా చేయటంలా. రెండో రాకడలో వచ్చి యేసయ్య అతను పని పడతాడు. మొత్తానికి ఎక్కడ బిల్లంలో వేసేసి 1000 ఏళ్ళు పరిపాలన చేసి ఆయన తీసుకెళ్ళి ఎక్కడ వేస్తారు? ఆయన తీసుకెళ్ళి నరకంలో వేస్తారు. వాడు వెనకలో అందరూ నరకంలో పోతారు. వాడు వెనకాల ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా నరకానికి పోతారు. యేసయ్య వెనకాల ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ పరలోకానికి పోతారు. హల్లెలూయా. ఈ పుట్టుక, జన్మము, మరణము అనేది మనకున్నదండి. దేవునికి ఆది లేదు, అంతము లేదు. ఆయనకి జన్మము లేదు, మరణము లేదు. సో ఆయన జన్మం లేదు, ఆ కాన్సెప్ట్ మనకు అర్థం కాదు, అంతే. మన బుర్రలు అంత ఓపెన్ అవ్వలే. ఇంకా ఏదైనా పుట్టింది, ఏదైనా సచ్చిద్దే, పుట్టింది గిట్టింది అని తెలుసు మనకి ఇప్పటిదాకా. ఆ బుర్ర మనకి పరిపక్వం చెందాలంటే చాలా విశ్వాసం కావాలి. వాళ్ళకి ఆ దేవుడు అనే అతనికి, తండ్రి కుమార పరిశుద్ధాత్మకి ఆది ఒక బర్త్ అంటూ లేదు, ఒక డెత్ అంటూ లేదు. సో మనం కూడా ఆయనలాగా తయారు చేయబడ్డాము. శరీరాలు తయారు చేయబడ్డాయి, ఆత్మలు తయారు చేయబడలేదు. ఆయన జీవవాయువు ఆయన నాసికారంధ్రాల్లో ఊదగా నరుడు జీవాత్మలాయన్. అంటే మనకున్న జీవము, మనకున్న ఆత్మ, ప్రాణము ఒక బిగినింగ్ అంటూ లేదు. మన శరీరాలకు ఒక బిగినింగ్ ఉంది, ఒక స్టార్ట్ పాయింట్ మన బాడీస్కి ఉంది. మన లోపల ఉన్న ఆత్మకు బిగినింగ్ లేదు. ఏ రీతిగా తండ్రి ఆత్మయ్య ఉన్నాడో ఆయనకి బిగినింగ్ లేదో, మనకు ఆత్మలకు తండ్రి అయి ఉన్నాడో ఈ ఆత్మలకు మనకి బిగినింగ్ లేదు. ఆత్మకంటూ ఒక ఆరంభం లేదు. శరీరాలకి ఆరంభం. నా శరీరానికి ఎక్కడ ఆరంభం కలిగిందంటే నా తల్లి కడుపులో జన్మించడం వల్ల నాకు అక్కడ ఆరంభం కలిగింది. అలాగే మనందరికీ కూడా. కానీ లోపల జీవాత్మకు దేవుడు తయారు చేసే శరీరాన్ని, దానికి ఆరంభం లేదు. రెండోది, దానికి అంతము లేదు. ఏ జీవాత్మ మనలో ఉన్నదో దానికి అంతం లేదు. ఐదర్ నువ్వు పరలోకానికి వెళ్ళు, యుగయుగములు తరతరములు అక్కడే ఉండు, లేదా నువ్వు నరకానికి పో, అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావుదు, నిరంతరము యుగయుగములు తరతరములు అక్కడే ఉండు. సావు లేదు. మనకు కూడా సావు లేదు కదా. శరీరాలకు సావు ఉంది, శరీరాలు పోతాయి అంతే. ఆత్మలకు సావులు లేవు, దానికి అంతము లేదు, ఆది లేదు, దేవుని వల్లే. అందుకే బైబిల్లో కీర్తనకారుడు అంటాడు, నేను దేవుణ్ణి, మీరు కూడా దేవుళ్ళే అని మాట్లాడతాడు. ఐఎమ్ గాడ్ అండ్ యువర్ గాడ్స్. చిన్న గాడ్స్. దేవుడు నేను ఆత్మ, మీరు ఆత్మలే అంటాడు. ఆ చిన్న పెద్ద జీ, చిన్న జీ. ఇంగ్లీష్లో కూడా ఐ ఆమ్ గాడ్, గాడ్ దగ్గర పెద్ద జీ పెడతాడు. యు ఆర్ ఆల్సో గాడ్స్, చిన్న జీఓడిఎస్ పెడతాడు. చిన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఆది అంతాలు లేవు తండ్రికి లాగా, కానీ శరీరాలకు ఉన్నాయి. శరీరం వాళ్ళు ఉంటుంది, రేపు పోద్ది. కానీ ఒక్కరోజు మళ్ళీ దేవుడు వచ్చినప్పుడు కనురెప్పపాటునే మళ్ళీ మన శరీరాలు ఏ శరీరాలుగా మారుతాయి? మహిమా శరీరాలుగా మారిపోతాయి. ఇంకా ఎప్పటికీ పాడవు. పాయింట్ నెంబర్ 2, ద ట్రయంఫ్ ఆఫ్ లవ్ ఓవర్ డెత్. ఈ యొక్క చావుని దేనితో జయించాడబ్బా యేసయ్య అంటే ప్రేమతో జయించేశాడు. చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు మొదటి పత్రిక 15వ అధ్యాయము 54, 55. 1 Corinthians chapter 15, 54 and verse 55. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకుంటుందంట.
ఈ మర్త్యమైనది అమర్త్యంను ధరించుకుంటుందంట. ఈ విజయమందు మరణము మృంగివేయబడను. సో వాట్ ఎవర్ ఇస్ పెరిషబుల్, నాశనం అయిపోయేది ఇంకా నాశనం కాని దానిలాగా, ఇంకెన్నటికీ నాశనము కాని దానిలాగా మారిపోద్దంట. ఎప్పుడు మనము మరణాన్ని జయించినప్పుడు, మరణాన్ని జయించినప్పుడు, మనము పాపాన్ని జయించినప్పుడు జరిగే క్రియలు. వాక్యము నెరవేరును. ఈ వాక్యము నెరవేరును. నెరవేరెను కాదు, నెరవేరెను కాదు, నెరవేరును అంటే ఏంటి? ఫ్యూచర్ టెన్స్, ప్రజెంట్ టెన్స్ కాదు. వర్తమాన కాలం గురించి మాట్లాడట్లా, భవిష్యత్తు కాలం గురించి మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? మన గురించి. ఎప్పుడైనా చదవచ్చు, మారుతాయి. ఒకరోజు టైం ఉంది, ఒక టైం వచ్చినప్పుడు అన్నీ కూడా మారుతాయి, మారి అన్నీ కూడా సెట్ అయిపోతాయి. నువ్వు రెడీగా ఉండు. అప్పుడు రాయబడిన వాక్యము నెరవేరును. 55. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు యేసే మాత్రమే జయించాడు పాపాన్ని సిలువలో. యేసే మాత్రమే మరణాన్ని జయించాడు. ఇప్పుడు యేసేతో పాటు ఎవరితో ఉన్నారో వారందరూ ఒక రోజు పాపాన్ని మరణాన్ని జయించారు. రోజు వచ్చేసింది. అది పాపాన్ని జయించేశారు, మరణాన్ని కూడా జయిస్తారు. ఇప్పుడు ఎవరు మరణాన్ని జయించలేదు. జయించిన వాళ్ళు యేసేతో పాటు లేచారు, మళ్ళీ చనిపోయారు వాళ్ళంతా. మళ్ళీ వాళ్ళంతా తిరిగి లెగుస్తారు ఒకరోజు. మనం కూడా తిరిగి లెగుస్తాము. అప్పుడు మనం కూడా అడగాల్సింది, నీ దమ్ము ఎక్కడా ఓ మరణమా అని. పాయింట్ నెంబర్ 3. సో ఈ పాయింట్లో మనం తెలుసుకుంది ఏంటంటే, దేవుడు అందరినీ ప్రేమిస్తూ తనను తాను అర్పించుకుంటూ, తండ్రిని ప్రేమించి అందరినీ ప్రేమించి అర్పించి ప్రేమతోనే అందరినీ ఆకర్షితులు చేసుకున్నాడు. ఎక్కువ మంది ఆయన తట్టు తిరగడానికి ఆయన చూపించిన ప్రేమే మెయిన్ కారణం. ఆ తండ్రి కూడా తండ్రి ప్రేమను చూపించాడు. ఆ తండ్రి ప్రేమను చూపించడమే మెయిన్ రీజన్ అనేక మంది దేవుని తెలుసుకోవటం. పాయింట్ నెంబర్ 3, ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ గ్రీఫ్ ఇంటూ జాయ్. జాన్ చాప్టర్ 16 and verse 20. మన బాధలన్నీ కూడా సంతోషంలో అయినాయి. మన బాధలు సంతోషాలు అయినాయి. అది ఎలాగా? యోహాను 16:20 చూసుకుందాం ఒకసారి. మీరు ఏడ్చి ప్రలాపింతురు, కానీ లోకము సంతోషించును. ఇక్కడ ఆగుదాం. మీరు యేసుక్రీస్తు వారు నమ్మి ఆయన కట్టడలను గైకొని ఆయన వాక్యానుసారంగా జీవించి అన్ని కోల్పోతూ ఉంటే నిన్ను చూసి లోకము సంతోషిస్తుంది. ఓరే ఈడంట దేవుడిని నమ్ముకున్నాడంట, చూడు ఎన్ని బాధలు ఉన్నాయి వీడికి. ఈడంట చర్చికి వెళ్తాడంట, ఎన్ని కష్టాలు చూడు వీడికి. ఎక్కలేని రోగాలన్నీ మీ ఇంట్లోనే ఉన్నాయి, ఎక్కలేని కష్టాలన్నీ మీ ఇంట్లోనే ఉన్నాయి. దేవుడిని నమ్ముకున్నారంట. ఏది బతుకు? దేవుడిని నమ్ముకున్నారంటే ఏంటి నీ బతుకు ఎలా అయిపోయింది? మరి ప్రార్థన చేస్తున్నావు కదా, నీ జీవితం ఎలా అయిపోయింది ఏంటి? నీ కుటుంబం ఎలా అయిపోయింది ఏంటి అని చెప్పి వీళ్ళు దేవుడిని నమ్ముకుని ఎట్టున్నారు అని సంతోషిస్తూ ఉంటారు కొంతమంది. లోకంలో ఉన్న విజయాలు చాలామంది అన్యులు గొప్ప గొప్ప వాళ్ళు అవుతూ ఉంటారు, వేల కోట్లు లక్షల కోట్లు సంపాదిస్తూ ఉంటారు. దేవుడిని నమ్ముకున్న మనం సంపాదించలేము. వాళ్ళని చూసి అనుకుంటాం ఏంటయ్యా ఇది. వాళ్ళు ఆనందపడతారు మన మీద. మీరు దుఃఖిస్తారు, కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఏదో ఒక రోజు గుర్తుపెట్టుకో, వాళ్ళు సంపాదించిన ఆస్తంతా ఇక్కడ వదిలేస్తారు. వారు దేవుని తెలుసుకున్నందున వారందరూ నరకంలో పోతారు. ఇక్కడ నువ్వేం సంపాదించుకోలేకపోయావు, నువ్వు ఏసేం సంపాదించుకున్నావు. ఒక్కరోజు వస్తుంది నువ్వు దేవుని సన్నిధిలో ఉంటావు, నువ్వు అక్కడ ఆనందంగా ఉంటావు, వాళ్ళు అక్కడ ఆరని అగ్నిలో చావని పురుగుల దగ్గర ఎప్పుడు కాలుతూ దుఃఖిస్తూనే ఉంటారు. నువ్వు ఆనందంగా ఉంటావు. నీ నిరీక్షణ అదే ఈ లోకంలో. హల్లెలూయా. ఇక్కడ దుఃఖపడటం అనేది పెద్ద విషయం కాదండి. మన పెద్ద విషయం ఉందంటే అక్కడ సంతోషపడుతున్నాం, మనం అక్కడ ఆనందిస్తున్నాం. అది మనం తెలుసుకోవాలి. ప్రతి ఒక్క దుఃఖము సంతోషంగా మార్చబడుతుంది. ప్రతి ఒక్కరు ఈరోజు ఆనందపడి సంతోషపడే వాళ్ళు లోకం ఇచ్చే ఆనందం, లోకం ఇచ్చే సంతోషం, లోకంతో ఉండాల్సిన ఆనందం పొందుకొని వాళ్ళేమో బాధపడతా ఉంటారు. లోకాన్ని విసర్జించి మనము దేవునితో మనము అక్కడ ఆనందిస్తూ ఉంటాము. అది దేవుడు మనకిచ్చిన వాగ్దానము, ఆశీర్వాదము. ప్రియమైన దేవుని బిడ్డలారా, చావు అనేది అంతము కాదు.
ఆ రోజు యేసయ్య కూడా ఆదాం అవ్వ దగ్గర మాట్లాడుతున్నప్పుడు, ఆ యేసుక్రీస్తు వారు కానీ తండ్రి కానీ మాట్లాడుతున్నప్పుడు, నువ్వు ఆ పండు తింటే చచ్చిపోతావు అని చెప్తారు. చనిపోయారు వాళ్ళు. చనిపోవటం అంటే దేవునితో ఎడబాటు, అది నిజమైన మరణం. ఎందుకంటే ఏ నాసిక రంధ్రాల్లో ఆయన జీవవాయువును ఊదాడో తండ్రి, ఆయనకి తెలుసు ఆయన ఆత్మ మనలో ఉందని. ఆయన ఆత్మలో ఉన్నప్పుడు నీ ఆత్మ చనిపోద్దని ఎలా చెప్తాడు ఆయన? ఆయన అబద్ధం ఆడని వాడు కాదు. నువ్వు నిత్యం మరణిస్తావు, నిత్యంగా నువ్వు మరణిస్తావు అన్నాడు. కానీ ఎవరు మరణించలేదు. కానీ ఏం జరిగింది? ఎడబాటు కలిగింది. నిజమైన క్రైస్తవ జీవితంలో ఎడబాటే మరణం. దేవుని నుంచి కలిగే ఎడబాటే మరణం. వాళ్ళు ఎడబాటు కలిగి ఉన్నారు. తర్వాత పాపం ఏం తీసుకొచ్చింది? మరణాన్ని తీసుకొచ్చింది. కానీ ఆ తండ్రి చెప్పాడు, చనిపోతావు అన్నాడు. కానీ నువ్వు నిత్యం చనిపోతావు అంటే, మరణిస్తావంటే వాళ్ళందరూ కూడా అనుకున్నారు, ఆహా, ఎడబాటు అనేది తీసుకొచ్చి. ఎప్పుడైతే పాపం వచ్చిందో, పాపము తీసుకొచ్చింది మరణాన్ని. పాపము నిజమైన శరీరాలకి మరణాన్ని తీసుకొచ్చింది. కానీ దేవుని తెలుసు ఎడబాటు అనేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది కూడా ఎడబాటు లాంటిదే. ఈరోజు మనము లోకానికి ఎడబాటుగా ఉంటే దేవునికి దగ్గరగా ఉంటాం. ఈరోజు లోకానికి దగ్గరగా ఉంటే దేవునికి ఎడబాటే, అది నిజమైన మరణం. ఈరోజు నేను తప్పు చేసి మళ్ళీ సర్దిద్దుకోవడానికి అవకాశం ఉంది, కానీ ఆ పరలోకం వెళ్ళిపోయి సరిదిద్దుకుంటానంటే కుదరదు. అక్కడ నిజమైన ఎడబాటే ఉంటుంది. ఆ ఎడబాటు ఎక్కడ ఉంటుందంటే నరకం, పరలోకం. దట్స్ ఇట్. సో మరణం అనేది ఒక ద్వారము లాంటిది. ఎటువంటి ద్వారము? నువ్వు నిత్య నరకాగ్నిలోకి వెళ్తావా, నిత్య జీవితంతో నువ్వు పరలోకం వెళ్తావా అనేది ఒక ద్వారం ఉంటుంది. నువ్వు ఆ మరణం అనే ద్వారం నుండి ఖచ్చితంగా వెళ్ళాలి. అదే ద్వారం. ఆ ద్వారం నుండి వెళ్తేనే నువ్వు అటు నరకానికి వెళ్ళాలన్నా, ఇటు పరలోకం పోవాలన్నా, నువ్వు గొర్రెల మందులో ఉండాలన్నా, నువ్వు మేకల మందులో ఉండాలన్నా, నువ్వు పరలోక తండ్రి దగ్గర చేరాలన్నా, ఆ సాతాను సమూహంలో నరకంలో పోవాలన్నా, నువ్వు మరణం అనే ద్వారము ఖచ్చితంగా నువ్వు దాటవలసినదే, వేరే దారే లేదు. పాయింట్ నెంబర్ 4, a call to a resurrected life and a resurrected living. Romans 6:4. పునరుత్థానము యేసే పొందారు. వింటున్నారండి? పునరుత్థానము యేసే పొందుకున్నారు. కానీ ద ఎక్స్పీరియన్స్, ఆ పునరుత్థాన ఎక్స్పీరియన్స్ మనకిచ్చాడు. మనం ఈరోజు ఏదైతే జీవిస్తున్నామో చూద్దాం ఒకసారి. రోమీయుల పత్రిక 6:4 పెట్టమ్మా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మహిమలో మృతుల నుండి ఎలాగూ లేపబడెను. ఇప్పుడు ఎవరు లేపారు క్రీస్తుని? ఎవరు లేపారు? తండ్రే లేపాడు. అదే చెప్పాను, మొత్తం తండ్రే చేశాడు. తండ్రే పంపించాడు. దూత చెప్పింది, తండ్రే తిరిగి లేపాడు. తండ్రి కోసం అన్నీ చేశాడు. అదే చెప్పా, యేసయ్య మెంటాలిటీ మనం చూడలేదు, యేసయ్య క్యారెక్టర్ మనం చూడలేదు, యేసయ్య కాంటెంట్ మనం చూడలేదు. మనం సిలువ మీద చూసినా, వాక్యంలో చూసినా యేసయ్యని చూసామంటే ఆ తండ్రి మెంటాలిటీ, తండ్రి క్యారెక్టర్, తండ్రి ఆలోచన, తండ్రి ఏలాగా ఉండాలనుకున్నాడో మన ఎదుట యేసు అలాగా జీవించాడు మనకి. మనం చూసింది చదువుతుంది యేసే గురించి అనుకుంటున్నాం, కానీ మనం చూసేది చదివేది తండ్రి గురించి, యేసే గురించి కాదు. యేసే తిరిగి లేచాడు, యేసే తిరిగి లేచాడు, యేసే తిరిగి లేచాడు. బాగుంది, చాలా బాగుంది. తిరిగి లేపినోడు పక్క వెళ్ళిపోయాడు, లేచినోడు మాత్రం హైలైట్ అవుతున్నారు. తిరిగి లేపింది ఎవరు? తండ్రి. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఏలాగు లేపబడెను. లేచెను అంటే భలే ఉండేది, ఇంకోలాగా ఉండేది. అది అంట్లా లేపబడెను, అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిజం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. బాప్తిజం అంటే ఎవరిలో పాతి పెట్టబడ్డాము? క్రీస్తులో పాతి పెట్టబడ్డాము. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో, ఆయన మరణము, ఎవరి మరణము? యేసు క్రీస్తు వారి మరణము ఈ యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గల వారమై ఎడల, ఎవరితో ఐక్యమై ఉండాలి మనం ఇప్పుడు? క్రీస్తుతో ఐక్యమై ఉండాలి. ఎడల ఆయన పునరుత్థాన నమ్ము యొక్క సాదృశ్యమందున ఆయనతో ఐక్యము గల వారమై ఉందుము. ఆయనతో మనం బాప్తిజంలో మరణిస్తే ఆయన లేచినట్లు, తండ్రి ఆయనని లేపినట్లు నిన్ను నన్ను కూడా లేపుతాడు. నిన్ను నన్ను కూడా లేపుతాడు అక్క. ఎప్పుడు?
మనం బాప్తిజంలో ఆయన యందు మరణించాం. ఆయన యందు మరణిస్తేనే తండ్రి లేపుతాడు. క్రీస్తు నిమిత్తం మరణిస్తేనే ఆయన లేపుతాడు. క్రీస్తుతో నువ్వు మరణిస్తేనే ఆయన నిన్ను లేపుతాడు. లేకపోతే లేపటం అంటే పడుకున్నవాడు కూర్చొని ఇట్లా లేకటం కాదు. జీవములోనికి లేపటం. జీవములోనికి రెండు లెగటము రెండు రకాలు. ఒకటి జీవంలో లెగుస్తాము, ఒకటి మరణంలో లెగుస్తాము. అందరూ లెగుస్తాం. మొత్తానికి ప్రతి ఒక్క ఆత్మ అప్పగింపబడుతుంది. సముద్రం ఉన్నది కానీ, భూమి మీద ఉన్నది కానీ ప్రతి ఒక్కటి అప్పగింపబడతారు ఆ రోజు. ఆ బలిపీఠం మీద ప్రతి ఒక్కరు నుంచి ఉంటారు ఆ రోజు. ప్రతి భాష మాట్లాడే ప్రతి సమూహము, ప్రతి జాతి, ప్రతి మతము, ప్రతి కులము ఆ రోజు బలిపీఠం మీద నుంచుంటారు. నుంచినప్పుడు దేవుడు గొర్రెల్ని మేకలు వేరు చేస్తాడు. అప్పుడు లేపబడిన వారు కొందరు ఎలా లేపబడతారంటే మరణం కొరకు లేపబడతారు, కొంతమంది జీవం కొరకు లేపబడతారు. ఎవరైతే పరలోకములోకి వెళ్తారో వారు జీవం కొరకు లేపబడతారు. ఎవరైతే తప్పులు చేసి దేవుని క్రీస్తు యందు మరణించలేదో వారు మరణంలోనికి లేపబడతారు. ఈ మరణం లేపబట్టం అంటే నరకంలోనికి పోవటం. మొత్తానికైతే లెగుస్తావు. అది పరలోకమా నరకమా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. మనం జీవిస్తున్నప్పుడే డిసైడ్ చేసుకోవాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆఖరి వచనం ఏంటంటే మనము మరణిస్తే ఒకరోజు ఇంకొక రోజు తిరిగి లెగుస్తాము. అక్కడ లెగిసినప్పుడు ఆ బలిపీఠం మీద చందు దా వచ్చి నుంచో, సఫీదా, రమేష్ దా, అందరం లేచి ఉంచుంటాం. ఎట్లాగే అందరం లేచి ఉంచుంటాం. మన మనవరాళ్ళు, ముని మనవరాళ్ళు, మన ముత్తాతలు తాతలు అందరు నుంచుంటారు. అక్కడ అందరు నుంచుంటారు. చూస్తాం అంతే. పెద్దగా మమ్మీ డాడీ అయ్యేం ఉండవు. ఓకే ఓకే ఇట్లా తెలుస్తుంది. అందరం నుంచుంటాం. అప్పుడు దేవుడు వేరు చేస్తాడు. గొర్రెలు గాను మేకలు గాను దేవుడు వేరు చేస్తాడు. మరి ఏ మందలో ఉండాలనుకుంటున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు ఒకవేళ దేవుని మందలో ఉండాలంటే నీకు ఖచ్చితంగా ఆత్మ కలిగి ఉండాలి. ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్ అండ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్ ద హోలీ స్పిరిట్ గాడ్ హిమ్సెల్ఫ్. ఆత్మ నీలో ఉండాలి. నీ ఆత్మ కాదు, పరిశుద్ధ ఆత్మ ఉండాలి. అందరూ అనుకుంటాం నాలో ఆత్మ వచ్చింది, నాలో దేవుడు ఉన్నాడు. మోసపోతున్నావేమో ఒకసారి సరి చూసుకో ఒకసారి మోసపోతున్నావేమో. నీలో నిజమైన దేవుడు ఉన్నాడా? ఎప్పుడైతే నీలో నిజమైన దేవుడు ఉంటాడో ఆ దేవునిలో నువ్వు బాప్తిజం పొందుకొని రోజు చచ్చిపోతూ ఉంటావు. రోజు చావాలి. ఎవ్రీ డే యూ హ్యావ్ టు డై ఫర్ క్రైస్ట్. ఎవ్రీ డే యూ హ్యావ్ టు డై ఫర్ క్రైస్ట్. Only then you have the power of the Holy Spirit God to live for Christ. If you don't die daily for Christ, then you don't have the power of the Holy Spirit to live for Christ daily. Your life depends upon your death. నీ జీవము మరణం మీద ఆధారపడి ఉంది. దేంట్లో మరణం పొందుకుంటున్నావు? యేసుక్రీస్తు బాప్తిజం దగ్గర మరణం పొందుకుంటున్నావా? రోజు చనిపోతున్నావా? యూ హ్యావ్ టు డై డైలీ. ప్రతిరోజు నువ్వు మరణించాలి. నీ సెల్ఫ్ అంటూ నీకు ఉండకూడదు. నువ్వు అసలు ఉండకూడదు. నువ్వు అసలు ఉండకూడదు. నిన్ను చూసినప్పుడు క్రీస్తే కనపడాలి. ఆయన పవర్ కనపడాలి. నీతో మాట్లాడుతున్నప్పుడే కానీ, నీతో చేస్తున్నప్పుడే కానీ యూ షుడ్ అండర్స్టాండ్ దిస్ అ పవర్ ఇన్ హిమ్. ఆమె అక్కలో పవర్ ఉంది, రూతులో పవర్ ఉంది, జాగ్రత్త. చందులో పవర్ ఉంది, జాగ్రత్త. ఏం మాట్లాడుతున్నా జాగ్రత్త. ఇష్టానుసారంగా మాట్లాడితే చందుతో ఆయనలో పవర్ ఆఫ్ గాడ్ ఉంది, జాగ్రత్త. మనం చెప్పుకోవాలి. అట్లాగే స్వర్ణక్క దగ్గర పవర్ ఉందా చందు, జాగ్రత్త. మనం ఉట్టిగా మాట్లాడకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆలోచన విషయంలో కూడా, అక్క విషయంలో. షీ హాస్ పవర్. ఆ పవర్ మనలో ఉందని దేవుడు తెలియజేస్తాడు. బట్ సాతాను గాడు ఏం చేస్తాడంటే ఏమీ లేదని చూపిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇఫ్ యూ వాంట్ టు లివ్ అగైన్ విత్ క్రైస్ట్, ఇఫ్ యూ వాంట్ టు లివ్ అగైన్ విత్ ద ఫాదర్ ఇన్ హెవెన్, ఇఫ్ యూ వాంట్ టు లివ్ అగైన్ విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, డై విత్ క్రైస్ట్ డైలీ. ఇన్ బ్యాప్టిజం
సో దాట్ గాడ్ కెన్ రైజ్ యూ లైక్ హీ రైజ్ జీసస్. యేసయ్య ఎలా అయితే పునరుత్థానం నుంచి లేపబడ్డాడో అదే రీతిగా నిన్ను నన్ను కూడా లేపుతాడు రమేష్. కానీ లేపాలంటే నేను క్రైస్తవుని సరిపోదు, బ్యాప్టిజం తీసుకుంటే సరిపోదు, ప్రార్థన చేస్తాను, పాటలు పాడతాను సరిపోదు. ప్రతిరోజు క్రీస్తు కొరకు నువ్వు మరణించే జీవితము నీలో కలిగి ఉండాలి. ఎప్పుడైతే మన క్రీస్తు యందు మరణించే జీవితము, మనల్ని మనం తగ్గించుకునే జీవితమే మనకు లేదా? మనం తగ్గించుకోవడానికి ఇష్టపడమే, మనం నష్టపోవడానికి ఇష్టపడమే, మనం కష్టపడటానికి ఇష్టపడమే, ఒక మాట అనిపించుకోవడానికి ఇష్టపడమే, ఒక దెబ్బ పడటానికి ఇష్టపడమే, ఒకళ్ళు ఏదో అనుకుంటారని ఇష్టపడమే, వీళ్ళు ఏదో అంటున్నారని ఇష్టపడమే, వాళ్ళు అది చేస్తారని ఇష్టపడమే, వీడు ఇలా ఉన్నాడని ఇష్టపడమే, ఆమె అలా ఉందని ఇష్టపడమే. సావే ఇది. అలా ఉన్నా మనం ఏమనకుండా మనం తగ్గించుకొని సావటమే. ఎప్పుడైతే ఈ సావులు అన్నీ సచ్చి 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 ఇంకా సావటానికి ఏం లేదమ్మా. ఉండేదేంటి? పునరుత్థానమే. ప్రతి విషయంలో నువ్వు సావును ఎతకాల. సావునంటే బస్ కింద పడో, ట్రైన్ కింద పడో, ఈ సావులు కాదండి. డైయింగ్ టు యువర్ సెల్ఫ్. నీ కొరకు నీ అనే అహము మీద నువ్వు సావు ఎతకాల. ద బ్యాడ్ క్యారెక్టర్ యూ హ్యావ్ టు కిల్. ద బ్యాడ్ ఐడియాలజీస్ యూ హ్యావ్ టు కిల్. వాటి యందు సావు వెతికి వాటిని చంపి క్రీస్తునందు బాప్తిజం, క్రీస్తునందు చావు కొట్టాలి వాటిని. అప్పుడే నూతన సృష్టి అవుతావు. పాత రోత మనస్తత్వాలతో పునరుత్థానాన్ని మనము చూడలేము ప్రియమైన దేవుని బిడ్డలారా. అహము గర్వంతో ఉన్న మనస్తత్వాలతో పునరుత్థానాన్ని ఏ క్రైస్తవుడు చూడలేడమ్మా. తను తాను తగ్గించుకోలేనోడు క్రీస్తు యొక్క పునరుత్థానం లాగా మనం పునరుత్థానం చూడలేమమ్మా. ఒకవేళ చూసినా ఆ పునరుత్థానము మరణం కొరకే పునరుత్థానం అవుద్ది, కానీ జీవానికి పునరుత్థానం అవ్వదమ్మా. ప్రియమైన దేవుడు జ్ఞాపకం చేసుకోండి. మరి ఏ పునరుత్థానం? మనసు మారాలా, మనుషులు మారాలా, బుద్ధులు మారాలా, జ్ఞానం మారాలా, తత్వాలు మారాలా. నేను ఇంతే, నేను అంతే, నేను నా బతికింతే, నేను ఇంతే అని అహముతోనూ గర్వంతోనూ నిటారుగా ఉంటే అమ్మా, ఈ లోకంలో నిన్ను వాడు చాలా బోల్డ్ క్యారెక్టర్, వాడులాగా ఉండాలనుకుంటావేమో, కానీ వాడు నరకంలో పోతాడమ్మా. క్రీస్తు పునరుత్థానం చూడలేడమ్మా. కీర్తి, నువ్వు ఇలా మారాలి, నువ్వు అలా ఉండకూడదు, నువ్వు ఇలా చేయాలి, తప్పు, ఇలా ఉండకూడదు నువ్వు అంటే, నేను ఉండను, నేను ఇంతే, అది తెలిసి ఏం చేయాలో ఉండొచ్చు. నువ్వు ఇలాగే అందరూ అనుకోవచ్చు, ఆ సెల్ఫ్ డిపెండెంట్ క్యారెక్టర్, ఆమె సెల్ఫ్ క్యారెక్టర్, ఆ ఉమెన్ క్యారెక్టర్, ఉమెన్ ఎంపవర్మెంట్ అని ఏదో 4 మాటలు గొప్పగా చెప్పేసుకొని బ్రష్ చేసుకోవచ్చు. కానీ క్రీస్తు పునరుత్థానాన్ని చూడలేని ఆ జీవితము దేనికమ్మా? తగ్గించుకోవాలి తల్లి నక్షత్ర, తగ్గించుకోవాలి డేవిడ్, తగ్గించుకోవాలా, లోబడిపోవాలా. దేనికైనా సరే, దేనికైనా లోబడాలా. లోబడితేనేనమ్మా నువ్వు క్రీస్తులాగా పునరుత్థానుడు అవుతావు. లేక పునరుత్థానుడు అవుతావు, క్రీస్తులాగా అవ్వవు. నరకానికి వెళ్ళటానికి అవసరమా? అవసరమా అయ్యా? చెల్లి మా చెల్లి అవసరమా? ఎందుకు తల్లి అన్ని జీవితాలు? మనకి మార్పు కావాలి, మార్పు చెందిన జీవితము. నలకొట్టబడాలి, ప్రతిరోజు నలకొట్టబడాలి, ప్రతిరోజు విరగాల. సంథింగ్ దట్ డజంట్ బెండ్ విల్ బ్రేక్. వంగాల, నాట్ ఐ బట్ క్రైస్ట్. వంగాలి, దేవునికి నడువులు వంచాలా, కాలు మోకరించాలా, మనసులు వంచాలా, లేతే ఎరకొట్టబడతావు. ప్రియమైన దేవుని బిడ్డ, బలంగా ఎరకొట్టబడతావు. చాలా నొప్పులు ఉంటాయి. ఎప్పుడైతే గట్టిగా ఎరకొట్టబడతావో, ఒక పాత్రని గట్టిగా, మట్టి పాత్రని గట్టి ఏం చేస్తారు, గట్టిగా కొడతారు, ఇరుగుతుంది. ఇంకా గట్టి కొడతారు, చిన్న చిన్న పెంకులు అవుతాయి, ఇంకా గుద్దుతారు, మట్టిలాగా అవుతుంది. మళ్ళీ నీళ్ళు పోసి తొక్కుతారు, తొక్కి 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 మళ్ళీ పాత్రగా చేస్తారు. అందమైన పాత్ర అవుతుంది. ఒక పాత్ర పగిలిపోయిన దాన్ని మళ్ళీ అందంగా తయారవ్వాలంటే ఆ పాత్ర చనిపోవాల్సినదే. చిన్న చిన్న తునకాలుగా, ముక్కలుగా ఎరగాల్సినదే. అప్పుడే నూతన పాత్ర వస్తుంది. కొండ పగిలిపోయింది కదా అని చెప్పేసి దాన్ని మాట్లేసినా కానీ ఏం పనిచేయదు. దాన్ని మొత్తము మన పనికిరాని పాత్రలు మనం అంతా నలకొట్టబడాల. ఎట్లాగా? పౌడర్ లాగా నలకొట్టబడాల. నీళ్లు పోసి మళ్ళీ గుద్దుతారు, అప్పుడే మళ్ళీ నిండు మంచి పాత్రగా తయారవుతాం. లేకపోతే అవం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అగ్నిలో పెడతారు మళ్ళీ మనల్ని తీసుకెళ్ళి. మంటలో, అగ్ని అనే మంట
పరిశుద్ధాత్మ దేవుని అగ్ని మంటలో పెడతాడు, అప్పుడే బలపడతాము. లేకపోతే పాత్ర ఎండబెడితే కుదరదు, కాల్చాల, అప్పుడు బలపడుతుంది. అలాగే ఆత్మతో మనం కాలుస్తాము. మనం మండుతూ ఉంటాం, కాలిపోము అంతే. మండుతామంతే, కాలిపోము. ఆ రోజు ఆ పొద మండుతుంది, కాలిపోయిందా? మనం కూడా మండుతాం, కాలిపోం. ఆ ఇటుకలు కూడా మండుతాయి, గట్టిపడాలంటే మండుతాయి అంతే, కాలవు. అట్లాగే కొండలు కూడా గట్టిగా మండుతాయి అంతే, కాలవు. అదే మాదిరిగా నువ్వు నేను కూడా మండాలి క్రీస్తు కొరకు. చల్లని నులివెచ్చని జీవితాలు ఈ రోజుతో ఇక్కడ వదిలేసేయండి. ఈ వాక్యం ద్వారా మండుతున్న అగ్ని జీవితాలతో జీవించండి. అప్పుడే నిజమైన పునరుత్థానాన్ని చూస్తారు. అప్పుడు మనం అందరు పునరుత్థానం పొందుకుంటాము. ఇలా ఎలా అయితే కూర్చున్నామో మనం ఆ రోజు కూడా అలాగే తండ్రి కాళ్ళ దగ్గర కూర్చోవాలి. మనం వెళ్ళి చీరలు వద్దు, మన కుర్చీలు వద్దు, సింహాసనాలు వద్దు. తండ్రి దగ్గర కాళ్ళ దగ్గర, ఏసీ దగ్గర, సింహాసనం దగ్గర, కాళ్ళ దగ్గర కూర్చుంటే చాలు. మనంతా మన రివర్ పర్ల్ చర్చ్ అందరూ అక్కడ కూర్చోవాలి. అలా జీవించాలి మనం అంతా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడ 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 అని వేణులతో కొనబడుతున్న దేవాది దేవా నీకు స్తోత్రము తండ్రి. ఈరోజు మా నోట్లో మాటలు పెట్టి అయ్యా సిలుంచాటిన మెల్లని స్వరాన్ని మాకు వినిపించిన విధానం బట్టి మీకు వందనాలు అయ్యా. మీ పునరుత్థానంలో మేము లేవాలని, మీ బాప్తిజం మీ మరణం పొందుకోవాలని, మీ కొరకు జీవించాలని మేము ఎంతగానో ఆశపడుతున్నాం. మా ఆశను తృప్తిపరిచి అయ్యా మమ్మల్ని బలపరచమని, మా విశ్వాస జీవితంలో ముందుకెళ్ళలాగిన తండ్రి అయ్యా అందరం కూడా బలపడ సహాయం చేయమని కోరుతారు. మీ కృప మా మీద మెండుగా ఉంచమని కోరుతూ ఈ చిన్ని ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. పరలోక పొందిన మా తండ్రి, నా పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకం నెరవేరునట్టు భూమి మీద నెరవేరును గాక. మనదిన ఆహారం మాకు దయచేయము. మా ఎడల అపరాధం మా క్షమించు. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. May the love of our Father, grace of Jesus Christ, communion and fellowship of the Holy Spirit, this now and forever and ever and evermore. And all the God's children says, Hallelujah.